2 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా బంగారుపాళ్యం ప్రజా దర్బార్ సభలో పాల్గొని తిరుగు ప్రయాణంలో శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభివాదం చేసి మీడియాతో మాట్లాడారు. సుబ్బారెడ్డి లాగా మేము ఏదో చేయాలని ఆలోచన లేదు. పవిత్ర కాపురా మీ అందరికీ తెలుసు. బాబు గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా, తిరుపతికి వచ్చినా, తిరుమలకి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉంటాం. అది మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తాం. ఓర్పు సహనంగా ఉండండి, తోసుకుని రావద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 సార్లు రిటర్న్ పంపించారు, మా అధికారంలో ఉన్నప్పుడు 16 సార్లు పంపించాము. అప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేసుకోలేదు అని కూడా అంటున్నారు. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఏం పీకాడని అడుగుతున్నా. ఇప్పుడు మీడియా కంటే నేను వీడియోలు కూడా చూపిస్తాను. భక్తులే చెప్తున్నా నాణ్యత ఇప్పుడు చాలా బాగుంది. లడ్డూలు మీరందరూ కూడా చెప్పాలమ్మా, లడ్డూలు ఇప్పుడు చాలా బాగుందని భక్తులే చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారు? మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం, ఇంగ్రీడియంట్స్ మొత్తం టేస్ట్ చేసాం. అది మాకున్న చిత్తశుద్ధి. ఎవరు రాసుకొని చేసేది ఆయనే, లేక రాసేది ఆయన. ఇప్పుడు ఏమైనా ఎట్లుందంటే దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళ హయాంలో జరిగింది కదా. అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మీ అందరు తెలిసిన విషయం. నేను నిన్న స్వీకరించా ఛాలెంజ్. 24 గంటలు ఇక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను. నాకు ఎలాంటి డౌట్ లేదండి, నేను తీసుకుంటాను, మీరు కూడా రండి అన్నారు. ఏమైనా ఎక్కడున్నాడు?